నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ మంచి మనసున్న నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులో కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వికసిత్ భారత్ యాత్రకు గాజువాకలో విశేష స్పందన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనతో రాష్ట్ర ప్రజలందరి విశ్వాసాన్ని పొందుతున్నారని వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంట గ్రామం సమీపంలో ఉన్న అప్పల నర్సయ్య కాలనీలో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నాగేశ్వరరావు కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు, పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైన జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్ చండీగారు కీర్తిశేషులు శ్రీ మొలకలపల్లి అప్పారావు 23వ వర్ధంతి సందర్భంగా పెదగంటియాడ జంక్షన్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రకాష్ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు మొలకలపల్లి ప్రకాష్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు పాల్గొని ముందుగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పేద మహిళలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ మొలకలపల్లి అప్పారావు ప్రజలు మనిషి అని, పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు అందించారు అన్నారు. అలాగే ఎస్సీలు అంటే చిన్న చూపు చూసే రోజులలో ఆ కమ్యూనిటీ కోసం ఎంతో కష్టపడ్డారు అని, ఇప్పుడు ఉన్న యువత కూడా ఆయన అడుగుజాడల్లో నడవడం ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గవానిపాలెం అధ్యక్షులు గంటియాడ గురుమూర్తి, బీజేపీ జోనల్ ఇన్ఛార్జ్ మొలకలపల్లి ప్రకాష్, టీడీపీ లీడర్ మొలకలపల్లి పెంటారావు మరియు బీజేపీ కౌన్సిల్ మెంబర్ మొలకలపల్లి ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మొలకలపల్లి ప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు శ్రీ గంటాడ గురుమూర్తి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీ మొలకలపల్లి ఈశ్వరరావు గారికి, ఈ మండల అధ్యక్షులు ముసలయ్య స్వామి గారికి, అదేవిధంగా మరి మన పెదగంట్యాడ జంక్షన్లో స్వర్గీయ మొలకలపల్లి అప్పారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారంటే మరి ఆయన ఎనలేని సేవలు చేశారు కాబట్టే ఇప్పటికీ కూడా ఆయన మన మధ్య లేకపోవచ్చు. ఆయన మరణించి 23 ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, లాస్ట్ టైం అయితే బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు, ఉచితంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు చలికాలం కాబట్టి కొంతమంది పేదలకి దుప్పట్ల పంపిణీ, చీరల పంపిణీ కూడా చేపట్టారు. మరి ప్రకాష్ గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన చేసిన సేవలని నేటి తరానికి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు ఎంతోమంది యువకులు ఉన్నారు, వారందరికీ తెలియజేస్తే వారు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇప్పుడు చెప్పారు పెద్దలు. ఎస్సీలు అంటే పూర్వం ఏదో ఊరు చివరు ఉంటారని అనేవారు, కానీ
అలాంటి ఎస్సీ కాలనీని మెయిన్ రోడ్ సెంటర్లో తీసుకొచ్చి అందరికీ కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా మెయిన్ రోడ్ దగ్గర ఇప్పించిన ఘనత శ్రీ మొలకలపల్లి అప్పారావు గారిది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కూడా ఎంతోమందికి ఇల్లులు కోల్పోయి భూములు కోల్పోయిన వాళ్ళకి ఆయన సొంత ఖర్చులతో ఆఫీసులు తీసుకువెళ్ళి ఆయన తిరిగి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు అప్పట్లో ఉద్యోగాలు వేయించి వారికి 6 నెంబర్లు ఇప్పించిన ఘనత శ్రీ స్వర్గీయ మొలకలపల్లి అప్పారావు గారికి దక్కుతుంది. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ పనిచేయాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మొలకలపల్లి అప్పారావు గారు 23వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పెదగంటేడు సెంటర్లో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అదే ఉదయం కూడా మన గురుమూర్తి రెడ్డి గారు, అదేవిధంగా మన గంటేడు గురుమూర్తి గారు, అదే సంఘం తరపున అందరూ వచ్చి హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గాజువాక కన్వీనర్ కరమరెడ్డి నరసింహరావు గారు రావడం జరిగింది. ఎందుకంటే మొలకలపల్లి అప్పారావు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా సంఘం తరపునే చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఎవరైనా సరే ఆనవర్తిగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొలకలపల్లి అప్పారావు గారు ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఈ ఊరు కానీ పెదగంటేడు సెంటర్లో ఈ విధంగా ఉన్నదంటే వేరే ప్రాంతాల్లో చూస్తే ఎస్సీలు చూస్తే ఎక్కడ ఊరు చివరిన ఉంటారు. కానీ అటువంటిది ఇక్కడ పెదగంటేడు సెంటర్లో వీలైనంత వరకు షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఏవైనా సరే చాలామంది ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారంటే అది కారణం మొలకలపల్లి అప్పారావు గారే. అదేవిధంగా ఆయన 6 నెంబర్లు కూడా చాలామంది ఎంతోమందికి 6 నెంబర్ కార్డులు ఇవ్వడం జరిగింది. అది కొడుకులు కానీ అల్లులు కానీ చాలామంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో జాబులు చేస్తున్నారంటే అది కారణం మొలకలపల్లి అప్పారావు గారు. ఆయనతో పాటు అప్పుల్లో బులాగిరెడ్డి గారు అందరూ ఎంతోమంది కృషి చేసి ఈ విధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో జాబులు చేస్తున్నారు. సో మీ కార్యక్రమం అంటే లాస్ట్ టైము చాలా గ్రాండ్గా చేసాం. ఎందుకంటే అప్పుడు మొలకలపల్లి అప్పారావు గారిది మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. హై క్యాంప్ పెట్టాం. సో అలాగే ఈరోజు కూడా బ్లాంకెట్స్ పంచడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఉదయాన్నే బ్లాంకెట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మొలకలపల్లి అప్పారావు గారిని అందరూ సంఘం తరపున కానీ మేము కానీ ఈ దొరవనపల్లి గ్రామాలు అందరూ కూడా ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఆయన మొలకలపల్లి అప్పారావు గారి సేవలు కూడా అందరూ గుర్తించుకోవాలి. ఆయన ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే మొలకలపల్లి అప్పారావు గారు చాలా వరకు అందరితో కలుస్తూ పార్టీలకు అతీతంగా అందరితో కలుపుతూ ఉండేవారు. పార్టీలకి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరినీ కలిసేవారు. ఆయన అదేవిధంగా కోరమండలో జాబ్ చేస్తూ ఉదయం తెల్లవారే లేచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో పనులు చూసుకుంటూ మళ్ళీ వచ్చి ఎంఆర్ ఆఫీస్ కలుస్తూ అలాగా నిరంతరం తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ అందరికీ సేవ చేస్తున్నారు. ఎందుకంటే కోరమండల్లో నాకు తెలిసిన కొంతమంది ఎంప్లాయీస్ అడిగితే ఆ శానపతి మహేష్ గారు ఒక ఆయన ఉన్నారు మల్కాపురంలో, కోరమండలో ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు మీ పెదనాన్న. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమని బీజేపీ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కొత్త గాజువాక హై స్కూల్ మైదానంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రచార రథంలో ఎల్ఈడి స్క్రీన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈ 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గొంతెత్తి మాట్లాడలేని పేదల కోసం గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు నిర్మించారన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షుడు గూటూరు శంకర్రావు, కట్టా పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారన్నది మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్న ప్రతి బడుగు బలహీన పేదలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందాలి, చాలా మందికి తెలియడం లేదు కాబట్టి వాళ్ళకి తెలియజేయాలని సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 17 కార్యక్రమాలు జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారు శ్రీ సింహాచల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి ఏపీడీ రాము గారు అయితే ప్రతి వార్డులోని కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఇది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కాబట్టి ఈ ఫొటోస్ అన్ని కూడా ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి కాబట్టి చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఏపీడీ రాము గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి మన గాజువాక హై స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీరు పక్కన ఉన్న స్టాల్స్ సందర్శించే ఉంటారు. ముఖ్యంగా కరోనా ఇప్పుడు విజృంభిస్తుంది, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క సీజన్లో జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కారణం మన ఇంట్లో
పూల కుండీల్లో చిన్న ప్లేట్లు పెడుతుంటాం వాటర్ పోకుండా. ఆ యొక్క నీళ్లు 3-4 రోజులు నిల్వ ఉంటే అందులో ఈ యొక్క దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా కొబ్బరి బండాలు తాగేసి పడేస్తుంటారు, అందులో కొంచెం వాటర్ ఉండిపోతే అది 3-4 రోజుల్లో దోమలుగా తయారై మనకి డెంగ్యూ అదేవిధంగా మలేరియా వచ్చే అవకాశం ఉంది. పాత టైర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అవగాహన తెలియజేస్తూ పక్కనే మనకి శానిటరీ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు అందరూ కూడా, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, ఆర్పీలు అందరూ కూడా ఇంతమంది ఎవరి కోసం పనిచేస్తున్నారంటే పేద ప్రజల కోసం, అందరికీ తెలియడం కోసం. దయచేసి ఇందులో లబ్ధిదారులు కూడా ఉన్నారనుకుంటున్నాను, లబ్ధిదారులు కూడా మాట్లాడాలి. వేదికకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల మీరు ఏ విధంగా లబ్ధి పొందారన్నది తెలియజేయండి. ఇప్పటికే పెద్దలందరూ చెప్పడం జరిగింది. ముద్రా లోన్స్ గురించి మీ అందరికీ తెలుసు. 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వైసీపీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందాలు నింపుతున్నారన్నారు. రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ ఉరుకుటి అప్పారావు, దామా సుబ్బారావు, బిఎన్ పాత్రుడు, రాజాన రామారావు, తిప్పల వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ఈరోజు జననేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జన్మదిన వేడుకలలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో కూడా మరి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. దానిలో భాగంగా ముందుగా పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క రక్తదాన శిబిరానికి మరి యువకుల నుంచి, ప్రజల నుంచి మంచి విశేషమైన స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున యువకులందరూ కూడా వచ్చి అభిమాన నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క పుట్టినరోజు నాడు ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా రక్తదానం చేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం ఇస్తున్న యువకులందరికీ కూడా మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుండిపోయే విధంగా వారి అందరికీ కూడా వారి యొక్క కుటుంబాలకి వారికి ప్రమాద బీమా కూడా మేము వారి యొక్క బర్త్డే కానుక వారికి ఇస్తున్నాము. ప్రమాద బీమా కూడా వారందరికీ కూడా 2.5 లక్షల ప్రమాద బీమా కూడా చేయించడం జరుగుతుంది. ఈ విధంగా వస్తున్న యువకులందరూ కూడా మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గం నాయకులు, మా యొక్క గాజువాక నియోజకవర్గం ప్రజలందరి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున, కార్యకర్తల తరపున అందరికీ ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గాజువాక రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు కమిటీ చిన్నగంట్యాడ సబ్ స్టేషన్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో 8 పర్యాయాలు కరెంటు ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని ఆరోపించారు. వివిధ స్లాబుల పేరుతో పేదలపై భారాన్ని మోపడం తగదన్నారు. దీనివల్ల అనేక రంగాలు కుదేలైన పరిస్థితి నెలకొందని అన్నారు. పేదలకు అండగా ఉంటామని చెప్పే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా భారాలు మోపి ప్రజారంజక పాలన అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పెంచిన ఛార్జీలను తగ్గించేదాకా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలిపారు. అనంతరం సంబంధిత అధికారికి, అదేవిధంగా స్థానిక మండల తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ల వద్ద నిరసన ధర్నా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 4.5 ఏళ్లలో
8 సార్లు కరెంటు బిల్లు పెంచి మరి పేదవారిని నడ్డి విరుస్తుంది. ఇప్పటికే నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకి ఇదో గుదిబండగా తయారైంది. చూస్తున్నాం కరెంటు బిల్లులు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచించాలి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వ పాలనకి ఇదొక సూచకం. కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు, అదేవిధంగా నిత్యావసర సరుకులు పెంచేస్తున్నారు. కొన్ని ఉచిత పథకాలని చెప్పి ఏవో కొన్ని ఉచితాలు ఇస్తూ ఒక చేతితో ఇస్తూ మరో చేతితో లాక్కుంటున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా పార్టీ పెద్దల పిలుపు మేరకు ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం మరి ఏదైతే కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేశారో ఛార్జీలు, మరి వాటిపైన నిరసన తెలియజేయమని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి మా గౌరవనీయులు పెద్దలు మా యొక్క కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుందండి. మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. సామాన్యుడు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని తన జీవనోపాధిని కోల్పోతున్నాడండి. ఎందుకంటే కరెంటు విపరీతంగా యూనిట్ కాస్ట్ పెంచేయడం వల్ల 100 యూనిట్లు దాటితే వేల రూపాయలు, 3,000 నుంచి 4,000 రూపాయలు బిల్లు కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు బ్రతికే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వేసవి కాలంలో అయితే మరీ దారుణం, ఫ్యాన్ కూడా వేసుకోలేని పరిస్థితి. నిరుపేదల పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి కూడా వేల రూపాయల కరెంటు బిల్లు రావటం చరిత్రలో ఎప్పుడూ కనీ విని వెరగలేదండి. మరి ఇలాంటి తరుణంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు దేశవ్యాప్తంగా ఈ యొక్క కరెంటు బిల్లు ఏదైతే ఉన్నదో ఆ యూనిట్ కాస్ట్ని తక్షణమే తగ్గించి సామాన్యునికి అందుబాటులో తక్కువ ధరలకే మరి ఆ యొక్క కరెంట్ని సప్లై చేయాలని గట్టి సంకల్పంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టడం జరిగింది. మరి మా యొక్క పెద్దలు కో కన్వీనర్ సోమరాజు గారు, అదే గాజువాక మండల అధ్యక్షులు గూటూరు శంకర్రావు గారు మళ్ళా ఒక వినతి పత్రాన్ని మరి ఇక్కడ గాజువాకలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసులో అధికారులకు అందజేయడానికి వచ్చామండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట ఆర్సీఎం చర్చిల విచారణ గురువు టి రారాజుని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ దేవుని సృష్టి అనంతరం మానవుడు చేసిన తప్పిదం వలన నరుడు పాపి అయినాడని, నరుడు ఆ పాపం నుండి బంధ విముక్తుడగుటకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కన్యమరియమ్మ గర్భం ద్వారా ఈ భూలోకానికి రక్షకుడిగా పంపడం జరిగిందని, యేసుక్రీస్తు ఈ భూలోకంలో జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటామని, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారిని విశ్వసించే నమ్మి బాప్తిసం పొంది పరలోక రాజ్యం చేరాలని మనసారా కోరుకుంటున్నారని అన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేట అమరోద్భవి మాత దేవాలయము విచారణకర్తలైనటువంటి రైట్ రెవరెండ్ ఫాదర్ టి రారాజు గారు మనం ఉన్నాము. ప్రెసిడెంట్ ఫాదర్ అండి. ఫాదర్, క్రిస్మస్ యొక్క అంటే ఏంటి వివరిస్తారా? తప్పకుండా అండి. ముందుగా మీ అందరికి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. క్రిస్మస్ అంటే ఫాదర్? క్రిస్మస్ అంటే సంతోషదాయకమైనటువంటి వేడుక అండి. క్రిస్మస్ ఎందుకు చేస్తారు ఫాదర్? ఈ రోజు ఎందుకు చేస్తారు? ప్రాధాన్యత, ప్రత్యేకత? క్రీస్తు ప్రభు పుట్టినటువంటి రోజును పురస్కరించడం ఒక కారణం ఏంటండి, దేవుడి యొక్క లోకానికి ఈ యొక్క సృష్టించినప్పుడు అండి 5 దినాల లోకం సృష్టించడం జరిగిందండి. కానీ తన కుమారుడు ఈ యొక్క లోకం చేసిన తర్వాత మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. కానీ దూరమైనటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించాలని చెప్పి తన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించడం జరిగింది. ఈ పంపించడం జరిగింది ఇదే క్రిస్మస్ అండి. రక్షించాల్సిన ఉద్దేశం చేత పాపం లేని వ్యక్తి ఎవరంటే యేసయ్య అండి. ఆయన ద్వారా నీకు లోకానికి ప్రతి ఒక్క రక్షణ ఉండాలని యేసయ్యకు లోకం రావడం జరిగిందండి. ఆ రోజే మీరు క్రిస్మస్ పండుగ పర్వదినంగా చేసుకుంటారు. అవునండి. ఇది మీ చర్చి వారు చేసుకుంటారా, మీ ప్రాంతం వారు చేసుకుంటారా, ఎలా? ఇది మా చర్చ్ అని కాదండి, మా ప్రాంతం అని కాదండి, ఇది యావత్ ప్రపంచం అంతా కూడా ఘనంగా కొనియాడేటువంటి పండుగ అండి. చివరిగా మీరు ఈ క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఒకటండి, సృష్టి ఆరంభంలో పతనమైనటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని మానవుడు పాపం చేస్తే ఆ చేసినటువంటి పాపం నుండి మనిషి వదలడానికి మరలా మనిషి చేయడానికి ఈ యొక్క క్రీస్తు యొక్క రాకడే ఈ యొక్క క్రిస్మస్ అండి. మనుషులు సరి చేయడానికి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క బోధనలు నమ్మి విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షించబడతారండి. నమ్మనటువంటి వాడు దండనని బైబిల్లో చక్కగా రాసి ఉందండి. విన్నారు కదా, సర్వలోక మానవాళి నుండి భూమికి దిగి వచ్చారని
ఫాదర్ రారాజు గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు మార్గంలో నడిచి పరలోకాన్ని ప్రాప్తి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేఎన్ఆర్ టీవీ. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జడ్పీటీసీ అమర్లపూడి కీర్తి సౌజన్య తదితర ముఖ్య వైసీపీ నేతలతో కలిసి శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కొరకే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ట్యాబులు పంపిణీ చేస్తున్నారని, అందరూ వీటిని దుర్వినియోగపరచక సద్వినియోగపరుచుకొని గ్లోబల్ స్థాయి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆధునికమైనటువంటి కళా పాఠశాలల్లో ఎలాంటి వసతులు ఉన్నాయో అలాంటి వసతులు మీకు కలగజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి పనిది. స్కూల్స్ బాగు చేయమని ఎవరు అడగలే, సిబిఎస్ఈ పెట్టమని ఎవరు అడగలే, ఇంగ్లీష్ మీడియం పెట్టమని ఎవరు అడగలే, ట్యాబ్స్ ఇమ్మని కూడా ఎవరు అడగలే. ప్రభుత్వమే ఒక మంచి విద్యని అందరికీ అందచేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి పని. ఇది ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఈ దేశానికి భవిష్యత్తు ఎవరు మీరే. మీ చేతిలోనే ఈ దేశం భవిష్యత్తు, లేకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు, లేకపోతే ఈ జుజ్జూరు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు బాగుంటే అన్నీ బాగుంటాయి. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా సరే మీరు ఎవరితోటైనా పోటీ పడే తత్వం ఉండాలంటే మీకు అన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇది. దీని మీద విమర్శలు ఎట్లున్నాయంటే పిల్లలు సరిగ్గా చదవట్లేదు, దాన్ని ఉపయోగించుకోవట్లేదు, కంటెంట్ని బైజూస్ కంటెంట్ని కానీ వాటిని కానీ ఉపయోగించుకోవట్లేదు, ఆటలాడుతున్నారు, చూడకూడని యాప్స్ డౌన్లోడ్ చేసి చూస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం నగరంలోని సెయింట్ జోసెఫ్ వృద్ధాశ్రయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉరుకుటి నారాయణ, విల్లూరు భాస్కరరావు, సీతంరాజు సుధాకర్లు హాజరై పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, ఉరుకుటి నారాయణరావు, విల్లూరు భాస్కర్లు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఆకాంక్షించారు. బలహీన వర్గాలందరికీ సంక్షేమం అందాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు మా 29వ వార్డులోని ఆంధ్రప్రదేశ్ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి వస్త్రదానం, అలాగే అమెరికన్ హాస్పిటల్ ఓల్డేజ్ హోమ్లోని వాళ్ళకి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు మా సీతంరాజు సుధాకర్ గారు అన్న ఆధ్వర్యంలో 35వ వార్డు కార్పొరేటర్ అయిన విల్లూరు భాస్కర్ గారు, వీళ్ళందరూ సాయి సహకారాలతో మా అన్న సీతంరాజు సుధాకర్ గారు ఈరోజు అన్ని విధాలుగా నేనున్నాను అని భరోసా ఇస్తూ మాకు నిజంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అవ్వకముందు కూడా నేనున్నానని భరోసా ఇవ్వడం నిజంగా మాకు పార్టీని ఉల్లాసం చేయడం జరుగుతుంది. ఈరోజు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా నిత్యం పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ తాలూకా పలు సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. నిజంగా సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈరోజు మా సీతంరాజు సుధాకర్ గారు ఈరోజు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటూ ఈరోజు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గం ఒక మంచి వ్యక్తికి ఇవ్వాలని మా అభ్యర్థన. ఎందుకంటే గెలిపే దిశగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175కి 175 గెలాలని ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో అదే ఉద్దేశంతో ఈరోజు దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరూ కూడా ఎక్స్ కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ కోరుకునేది ఏంటంటే మంచి నాయకుడు, మంచి నాయకత్వం దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది అని మా ఆవేదన. సో రాబోయే రోజుల్లో సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గం కూడా మంచి అభ్యర్థికి టికెట్ ఇస్తారని మేమైతే ఆశిస్తున్నాం. టికెట్ ఇచ్చినట్టయితే మేమందరం కూడా ఒక సైనికుల్లా కష్టపడి
దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ అదే మా గిఫ్ట్. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులో కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నేత సీతంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు షర్ట్లు పంపిణీ చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు తాలూకా ప్రజలకు మరి కార్పొరేటర్ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అంబరాన్ అంటే సంబరాలతో ప్రతి ఒక్క వాడలోనూ కూడా ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకనంటే ఆయన పేద ప్రజలు ప్రేమించారు కాబట్టి. ఎందుకంటే పేద ప్రజలకు ఏం చేసినా సరే, చేమంత చేసినా సరే కొండంత వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఈ బడుగు బలహీన వర్గాలు, అటువంటి బడుగు బలహీన వర్గాలకి కొండంత సాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రాష్ట్రంలోని ఏ దేశంలోని కూడా చేయలేని విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను పెట్టి సంక్షేమ ప్రభుత్వం అంటే ఏంటో చవి చూపించడం జరుగుతుంది. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో ఈరోజు ఈ యొక్క అంబరాన్ అంటే సంబరంతో ఈరోజు 52వ జన్మదినం వేడుకలు వాళ్ళకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీ సీతంరాజు సుధాకర్ గారు, అలాగే మా సహచర సోదరుడు 29వ వార్డు కార్పొరేటర్ శ్రీ ఉర్కుట్ నారాయణ గారు, అలాగే 31వ వార్డు కార్పొరేటర్ శ్రీ బిపిన్ కుమార్ జైన్ గారు రావడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. వారందరి చేతుల మీదుగా ఈరోజు బడుగు బలహీన వర్గాలైన పేద మహిళా సోదరిమణులందరికీ చీరల పంపిణీ, అలాగే ఆటో సోదరులందరికీ కూడా ఈరోజు యూనిఫామ్స్ పంపిణీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదినం పురస్కరించి కేక్ కటింగ్ చేసి ఈరోజు సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలు ఇస్తేనే కోట్లు ఇస్తేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే ఇష్టం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలుచుకోవాలని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఈ విశాఖ దక్షిణ ప్రజలందరూ కూడా సేవా కార్యక్రమం రూపంలో ఆయన జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే కార్పొరేటర్లు అందరం కూడా మేమందరం కూడా యూనిట్గా ఉండడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ 2019లో కానివ్వండి 14లో కానివ్వండి వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గంలో అకౌంట్ తెరవలేదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీకి 24లో వైఎస్ఆర్సీపీ అకౌంట్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 24లో అకౌంట్ తెరిచి అభ్యర్థి కోసం ఈరోజు అకౌంట్ తెరిచి అభ్యర్థి కావాలని యూనిట్గా కష్టపడి పనిచేస్తారు. బీజేపీ విశాఖ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర జన్మదిన వేడుకలు గురువారం నగరంలోని ప్రేమ సమాజంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చొక్కాకుల రవీంద్ర మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడిగా రవీంద్ర చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు సిద్ధివిలాసంగా ఉండాలని, మరెన్నో బాధ్యతలు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతకి జై. రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర గారి జన్మదినం పురస్కరించుకొని విశాఖ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉమ్మిడి సుజాతారాజు గారు ఈరోజు ఇక్కడ ప్రేమ సమాజం నందు ఈ దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఎవరి పుట్టినరోజు అయినా కానీ అది వేడుకగా కాకుండా అది ఒక సేవా దినంగానే చేసుకునే ఆనత ఉంది. కాబట్టి ఈ రోజున మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మేము ఉన్నామనే భరోసా ఇచ్చేందుకు, అలాగే వారికి ఏ ఒక్క అవసరమైనా సరే మేము వెంటనే గుర్తొచ్చేటటువంటి విధంగా ఇప్పటివరకు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ హోంలో వీళ్ళందరినీ కూడా ఒక పేషెంట్లా కాకుండా ఒక ఆత్మీయులుగా, ఒక కుటుంబ సభ్యులుగా మేము రాగానే మమ్మల్ని పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించే విధంగా చేసుకున్నామంటే అది నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఈ సేవాభావమే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి కూడా ఉంది. కాబట్టి ఈ రోజున రవీంద్ర రెడ్డి గారి జన్మదినాన్ని వీళ్ళందరి మధ్యన చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఈ రోజున చాలా సంతోషకర దినం. ఇవాళ చాలా సంతోషకర దినం. మరి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు
చేయడం జరుగుతుంది. ఇదే కాదు, మిగతా ఏరియాలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సర్వజన సుఖలో భవంతు. మంచి మనసున్న నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 35వ వార్డులోని దుర్గాలమ్మ ఆలయం వద్ద వార్డు అధ్యక్షుడు కనకారెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కనకారెడ్డిలు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ కవిసం చేసుకుంటుందని తెలిపారు. ఈరోజు కూడా చూడండి, సుమారు 2 లక్షల రూపాయలు ఈ యొక్క పుట్టినరోజు కోసం సందర్భంగా ఖర్చు చేస్తున్నటువంటి నాయకుడు అన్నమాట. కట్అవుట్లు పెట్టాడు, పెద్ద పెద్దవి ద్వారాలు పెట్టారు. ఎవరండి ఎంత ఖర్చు చేస్తారు? డబ్బులు అంటే చాలు అని చెప్పి అనుకుని అతను ఏమైనా సరే బాగా ధనవంతుడి కుటుంబంలో పుట్టాడా, పేదరికంలో ప్రతిరోజు కష్టపడితే కానీ అతనేమో ముందుకు వెళ్ళలేడన్నమాట. అలాంటి సంపాదనలో పార్టీ కంటూ ఒక శాతాన్నేమో పెట్టి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మంచి భవిష్యత్తు ఉంది కనకారెడ్డికి. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ నేను తీసుకెళ్తాను. స్వయంగాన వారికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే మరీ కూడా కోరుకుంటాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభ సందర్భంగా మా యొక్క 35వ వార్డులో మన ప్రీతమ నాయకులు పేదల పని నిత్యం ప్రజల ఉండే ఏకైక నాయకుడు ఉన్నారంటే మన నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క వార్డులో భారీ కేక్ కటింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న వృద్ధులకు మహిళలకు 500 చీరలు ఆయన మన ఎమ్మెల్యే గారి చేతుల మీద పంచడం జరిగింది. అలాగే రేపు రాబోయే 2024 ఎలక్షన్లో ఈ యొక్క దక్షిణ జిల్లాలో మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఐటీగా ఎమ్మెల్యేగా అవుతారని ఈ సభాముఖం కాదు, అమ్మవారి పాదాల సాక్షిగా మేము చెప్తున్నాం, సంఘాపం చెప్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క 35వ వార్డు నుండి సార్ మాకు అన్ని రకాల బాధ్యత మాత్రం భారీ మెజార్టీలో గెలిపించి సార్కి గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నాం. మా వార్డు అన్ని ఓట్ల బాధ్యతలు వచ్చి మన విశాఖపట్నం సంబంధించిన 6 నియోజకవర్గాలకి ధీటుగా ఈ యొక్క నిజం భారీ మెజార్టీ గెలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా నేను మొదటి నుంచి కోరుకుంటుంది ఎమ్మెల్యే గారిని ఒక మినిస్టర్ గారి పదవులు చూడాలని కోరుకుంటాను. ఆయన మంత్రిగా అయితే ఇక్కడున్న భవిష్యత్తు ఇక్కడున్న నాయకులు కానీ కార్యకర్తల భవిష్యత్తు బాగుంటుంది. ఏమీ లేదు, ఉదాహరణకి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న జననేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కొనాల వినీతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నగరంలోని శాంతి ఆశ్రమంలో ప్రాంగణంలో గల ఓంకార్ లయన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పరిధి డెప్ స్కూల్లోని చెవిటి మూగ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలను, ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కొనాల వినీత మాట్లాడుతూ దేశంలోనే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జననేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తమరాన అర్జున్, కేఎన్ రెడ్డి, వైసీపీ సీనియర్ మహిళా నేత భానుతో పాటు స్కూల్ కరస్పాండెంట్ ఆదిత్యతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నా పేరు వినీతారెడ్డి, స్టేట్ ఉమెన్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా మేమందరం ఇక్కడ ఆర్ఫనేజ్లో పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు కూడా ప్రత్యేక దృష్టి ఎప్పుడు పిల్లల మీద పెట్టారు, ఎడ్యుకేషన్ మీద, కిడ్స్ మీద. వాళ్ళు బాగుంటే రేపటి తరం బాగుంటుంది అనే ఉద్దేశంతో పిల్లల మీద పెట్టారు. కనుక మేము కూడా ఇక్కడ వచ్చి పిల్లలతో సెలబ్రేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడున్న పిల్లలందరూ చాలా తెలివైన వాళ్ళండి. ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళకి మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు కలిసి జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక మీదట ఇంకా పిల్లల ఫ్యూచర్ కానీ మన దేశంలో మొత్తం ఇక్కడ మన రాష్ట్రంలో వాళ్ళందరి ఫ్యూచర్స్ బాగుండాలంటే మళ్ళీ జగనన్న వన్స్ మోర్ మళ్ళీ రావాలి. ఆయన రావాలి, మనకందరికీ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మా ఆడారు ఆనంద్ గారి కాన్సెప్ట్ కూడా అదేనండి.
మా నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆడార్ ఆనంద్ గారు కూడా ఎంతోమందికి పిల్లల్ని చదివిస్తున్నారు ఈరోజు. అండ్ ఆయన కూడా పెన్షన్ రాని వాళ్ళకి కూడా కొంతమందికి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఆయన కూడా బాగా చేస్తున్నారు. సో ఆడార్ ఆనంద్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ సందర్భంగా. అండ్ జగనన్న కూడా వన్స్ మోర్ మళ్ళీ రావాలని ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ మోర్ జగనన్నకి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. నువ్వు ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. We wish very happy birthday to Jagannanna today, and we are very grateful for the coming to our school and celebrating his birthday today. We participate in the birthday and we wish him very long and happy life, and that he should succeed in this next elections. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.